అజయ్ ఇప్పుడే అజయ్ ఇప్పుడే అజయ్ ఇప్పుడే అజయ్ ఇప్పుడే. ఇక ఇదే అంశంపై స్పందించడానికి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మనేని శ్రీనివాసరావు గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్. ఎట్లా చూడాలి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర తీయించేయి, ఇప్పుడే తీయించేయి అంటూ బాలకృష్ణ ఆదేశించడాన్ని ఎట్లా చూస్తారు సార్? అంటే ఈ బాలకృష్ణ అలా చేయటంలో పెద్ద ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే ఆయన ఇంట్లో కాల్పులు జరగటం, తర్వాత ఆయనకి మానసిక సమస్య ఉందని డాక్టర్ల దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకోవటం, ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఈ సందర్భంలో స్వయంగా తన అన్నకి కుమారుడయ్యే జూనియర్ ఎన్టీఆర్ మీద అంత కోపం, ఆగ్రహం మామూలుగానే ఆయనకి ఎప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు రాదో చెప్పలేము. అభిమానుల మీద చేసుకుంటాడు. అట్లాగే ఇంకా రకరకాల అసహనంతో రకరకాల ఏమంటారు మరి పదం వాడొచ్చో లేదో తనకున్న మెంటల్ ని మిగతా ఎదుటి వాళ్ళ మీద ప్రయోగిస్తుంటారు. జూనియర్ ఎన్టీఆర్ మీద అంత అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. ఆయన ఫ్లెక్సీలు పెట్టుకుంటే పెట్టుకోనివ్వండి. ఉదాహరణకి ఏదైనా ఒక ఘటన జరిగితే రకరకాల వాళ్ళు రకరకాల ఫ్లెక్సీలు పెట్టుకుంటారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ తీసేయమన్నారంటేనే ఎంత ద్వేషంతో బాలకృష్ణ రగిలిపోతున్నాడు అనేది అర్థమవుతుంది. రగిలిపోవటమే కాదు, యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు గారికి ఇతను సరెండర్ అయ్యాడు బాలకృష్ణ. సో బాలకృష్ణ ఎన్టీఆర్ ఆత్మగౌరవానికి ప్రతీక. ఆ ఆత్మగౌరవాన్ని కూడా నిలబెట్టుకోకుండా చివరికి బాలకృష్ణ ఇట్లాంటి ఒక రకంగా చెప్పాలంటే చిల్లర చర్యలకు పాల్పడడం చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా ఇది జూనియర్ ఎన్టీఆర్ మాకు సంబంధం లేని వ్యక్తి అని అవసరమైనప్పుడే వాడుకోవటం, అవసరం లేనప్పుడేమో ఇట్లా అవమానించడం అనేది ఎన్టీఆర్ మిగతా పిల్లలకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ వీళ్ళందరికీ అలవాటైంది. బాలకృష్ణ గారు ఒకప్పుడు తన ఇంట్లో జరిగిన ఫంక్షన్స్ కే పిలవలేదన్నారు, కానీ తర్వాత మళ్ళీ అవసరార్థం కొన్నిసార్లు కలిశారని చెప్పారు. సో ఇవన్నీ కూడా ఇద్దరు కలిసి మాట్లాడుకోవటం ఇవన్నీ జరిగింది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా 2009లో జూనియర్ ఎన్టీఆర్ ని ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు. ఆ తర్వాత మహానాడుకి మాత్రం రానియకుండా అడ్డం పడ్డారు. సో ఇవన్నీ అంటే ఈవెంట్ వ్యవహారంలో ఈ బాలకృష్ణకి అంత పెద్ద రాజకీయ చైతన్యం, రాజకీయ అవగాహన, కాస్త విజ్ఞానం పాడు ఉన్నాయని అనుకోవడానికి లేదు. నిజానికి ఎన్టీ రామారావు గారు బాలకృష్ణ తన వారసుడు అవ్వాలని ఆశించాడు. ఈయనేమో తన బావకి సరెండర్ అయ్యి బావ తరఫున ప్రచారం చేస్తున్నాడు. చేసుకోలేండి, తప్పేం కాదు. కానీ ఎదుటి వాళ్ళ యొక్క అభిమానాన్ని తన తండ్రికి నిజానికి జూనియర్ ఎన్టీఆర్ కి అభిమానం కాదు, తన తండ్రి ఎన్టీ రామారావుకి అవమానం చేసినట్లు లెక్క. జూనియర్ ఎన్టీఆర్ కి అవమానం అని ఆయన అనుకోవచ్చు, కానీ యాక్చువల్ గా సీనియర్ ఎన్టీఆర్ కి అవమానం చేసినట్లు లెక్క. అక్కడ పెట్టింది ఎవరికి నివాళి? తన తండ్రికి నివాళి. ఎవరు పెట్టారు? తన అన్న కొడుకు. వాటిని ఆయన విస్మరించి తన నోటి దురుసు ద్వారా మరొకసారి తన అహంకారాన్ని, తన మానసిక పరిస్థితిని, అంటే మెంటల్ పరిస్థితి అంటారు కదా, దాన్ని మరోసారి తెలియజేసినట్లయింది. దీనివల్ల తెలుగుదేశంలో ఈ మధ్య కుప్పంలో కానీ ఇతరత్ర కొన్ని చోట్ల ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ ని తెలుగుదేశంలోకి తీసుకొచ్చానికి నాయకత్వం చెప్పాలన్న డిమాండ్ నేపథ్యంలో వీళ్ళంతా అతన్ని తట్టుకోలేకపోతున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. కవిత. రైట్. కొమ్మనేని శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.